ఎప్పుడు మొదలైనా ఎలా మొదలైనా మొదటి పరిచయం మనసుని తాకితే అదే ప్రేమ. మద్యపానం పాపమే, వ్యభిచారం పాపమే, అయినా దేవుడు క్షమించేదానికి అవకాశం ఉంది. కానీ ఇతరుల మనసును మాటలతో, పరుష పదజాలంతో బాధించిన వారిని ఎన్నటికీ క్షమించడు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనుక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం, ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము. కలవాలని రాసి ఉంటే వద్దన్నా వెంట వస్తుంది జీవితం. విధిరాతను వక్రీకరిస్తే మధ్యలోనే తెగిపోతుంది బంధం. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి మాటలను విసిరిపోతారు. గలగల మాట్లాడేవారినైనా నమ్మొచ్చు, కానీ ముద్దపప్పులా ఏమీ తెలియని అమాయకుడిలా ఉన్న వాళ్ళను మాత్రం అస్సలు నమ్మకండి. విజయం కంటే వీరత్వం గొప్పది, ఫలితం కంటే ప్రయత్నం గొప్పది. అగ్నికి ఆలోచనలకు ఆకర్షణ ఎక్కువ. దగ్గరకు వెళ్ళకండి, అది మిమ్మల్ని దహించి వేస్తుంది. వెలుతురులో నీ వెంట నడిచే నీడ చీకట్లో కనపడనట్లే జీవితంలో వచ్చే సమస్యలు ఎల్లకాలం ఉండవు. నీతో నువ్వు పోటీపడి గెలవడం 1000 మంది ఇతరులతో పోటీపడి గెలవడం కన్నా చాలా గొప్పది. ఇతరులకు సూక్తులు చెబుతారు, కానీ సొంతంగా ఆచరించరు. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు. విలువలు లేని వాళ్ళ దగ్గర దీనిని ఆశించవద్దు. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, వాటన్నింటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రేమ గొప్పదే, కానీ ప్రేమ కంటే జీవితం గొప్పది. మనసు మబ్బు పడితే కళ్ళు వర్షాన్ని కురిపిస్తాయి, మాటలు మసగబారితే భావం జాలువారుతుంది. అలసిపోతున్నామని పనులు ఆపేయకుండా, సోమరిలా మారకుండా, ఎండా వానలకు చలించకుండా ఆనందంగా జీవించడం వంటివి గాడిదను చూసి నేర్చుకోవాలి. కావాల్సిన వాళ్ళందరూ మనల్ని కష్టాల్లోకి నెట్టేసినా కట్టుకున్నది ఒక్కతే కాటికైనా పోదాం పదా అంటుంది. భూమిని బంగారంతో అలికిన, సముద్రాన్ని సంపదతో నింపిన ఆశ అనే దానికి ఆకలి తీరదు. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. చెప్పుడు మాటలు చెదలు లాంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. పెదవులపై నవ్వుని అలంకరించుకోవచ్చు, మనసుతో నవ్వడం మాత్రం కష్టం. నిప్పుతో కాలిస్తేనే బంగారం మెరుస్తుంది, నిజాలతో శోధిస్తేనే బంధం విలువ తెలుస్తుంది, కష్టాలతో పోరాడితేనే మనిషి మనోనిబ్బరం తెలుస్తుంది. ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం భగవంతుడు కాగలడు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి, దానికోసమే కృషి చెయ్యాలి. సముద్రాన్ని చూడండి, అలలను కాదు. దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు, దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. జీవితంలో ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి పని చేసినప్పుడు, మంచివారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది. అవసరం బద్ధ శత్రువులనైనా కలుపుతుంది, అపార్థం ప్రాణ స్నేహితులనైనా విడదీస్తుంది. దాంపత్య జీవితం ఆనందమయం కావడానికి, బంధం సుదీర్ఘకాలం సాగడానికి 28 నుంచి 32 ఏళ్ల మధ్య వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది. ఈ వయసులో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు తక్కువ.